అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సిఇఓ 27వ భాగము. రచయిత స్వర్ణ బొప్పాల గారు. జగదీష్ కళ్ళు తుడుచుకుంటూ బయటకు రావటం చూసిన రాధ, ఈశ్వర, ఎందుకయ్యా ఏమి బంధాలు ఇవ్వకుండా కొందరిని ఏడిపిస్తావు? అన్ని బంధాలనిచ్చి కూడా ఎవరికి ఎవరు ఏమీ కాకుండా చేసి అలా ఏడిపిస్తావు అని అనుకుంది రాధ. నాకు కొంచెం వర్క్ ఉంది, నేను మళ్ళీ వస్తాను రాధా అన్నాడు కార్తీక్. ఆంటీ ఇంటి దగ్గర ఒక్కరే ఉంటారు కదన్నయ్య, పర్వాలేదు, మీరు ఇంటికి వెళ్ళండి అంది రాధ. సరే అని చెప్పి వెళ్ళిపోయాడు కార్తీక్. తాను వెళుతూ ఉంటే సడన్గా కాలేజ్ దగ్గరికి వెళ్ళగానే, అదే మన రౌడీని కలవటానికి 2 days అయ్యింది కదా, ఒకసారి కలిస్తే బాగుంటుందేమో అనుకొని మీటింగ్ టైం అవుతుంది, ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని అనుకున్నాడు. తను అలా ఆలోచిస్తూ ఉండగానే కాలేజీలో నుంచి బయటకు వచ్చారు మాన్సి, శివాని. కార్తీక్ అక్కడ కనిపించగానే, అమ్మో, ఈ కార్తీక్ ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు నన్ను ఏదో ఒకటి అంటాడు, అప్పుడు ఈ మాన్సి ఇంకా నాతో ఆడుకోవటం స్టార్ట్ చేస్తుంది. మాన్సి వెళ్ళిన తర్వాత నేను బయటకు వెళ్తాను అనుకొని, మాన్సి నువ్వు వెళ్తూ ఉండు, నేను వాష్రూమ్లోకి వెళ్ళి వస్తాను అర్జెంట్ అని చెప్పి మాట్లాడుకుంటానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఫాస్ట్గా కాలేజీ లోపలికి వెళ్ళిపోయింది శివాని. మాన్సి కార్తీక్ దగ్గరికి వెళ్ళి, కార్తీక్ అన్నయ్య ఎలా ఉన్నారు అని అంది. ఎలా ఉంటాడు అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అలానే ఉన్నాడు మాన్సి అన్నాడు కార్తీక్. నాకు చాలా బాధగా ఉంది, పెద్దమ్మ అలా అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. పాపం అన్నయ్య ఎంత బాధపడుతున్నాడు. నాకు అన్నయ్య దగ్గరికి రావాలని ఉంది, కానీ మానస్ అన్నయ్యకి తెలిస్తే చాలా గొడవ అవుతుంది, అందుకే రావాలని ఉన్నా రాలేకపోతున్నాను అంది మాన్సి. పర్వాలేదులే మాన్సి, నువ్వు క్రిష్ దగ్గరకు వచ్చిన విషయం తెలిస్తే మానస్ నిన్ను ఏమైనా అంటాడు, అప్పుడు ఆ విషయం క్రిష్కి తెలిస్తే వాడు ఇంకా బాధపడతాడు, వద్దులే అన్నాడు కార్తీక్. మళ్ళీ శివాని వస్తుందేమో అనుకొని, సరే కార్తీక్, నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి ఫాస్ట్గా అక్కడ నుండి వెళ్ళిపోయింది మాన్సి. మాన్సి వెళ్ళిన తర్వాత 2 minutesకి బయటకు వచ్చి చూసి మాన్సి వెళ్ళిపోయింది అని కన్ఫర్మ్ చేసుకొని కార్తీక్ దగ్గరికి వెళ్ళింది శివాని. కార్ దిగి శివాని చెయ్యి పట్టుకొని కార్ డోర్ ఓపెన్ చేసి తనని కార్లో కూర్చోబెట్టి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ కొంచెం ముందుకు తీసుకువెళ్ళి అక్కడ ఎవరూ లేరు అని డిసైడ్ అయిన తర్వాత శివానీని దిగమన్నాడు కార్తీక్. శివాని వెంటనే ఫాస్ట్గా కార్తీక్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని, ఏమైపోయావు నువ్వు? 2 days నుండి నాకు అసలు కనిపించలేదు, నీకోసం ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా అంది. ఏంటి రౌడీ, మళ్ళీ ఒకసారి చెప్పు అన్నాడు ఆశ్చర్యంగా కార్తీక్. తను ఏం చేసిందో వెంటనే రియలైజ్ అయ్యి కార్తీక్ నుండి దూరంగా జరిగే, నేనేమన్నాను? ఏమీ అనలేదు అంది శివాని. ఓయ్ రౌడీ, అబద్ధం చెప్పకు, నిజం చెప్పు అన్నాడు కార్తీక్. నేను వెళ్ళాలి, నాకు లేట్ అవుతుంది, మమ్మీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంది శివాని. కార్తీక్కి తన మీటింగ్ గుర్తుకొచ్చి, ఓకే రౌడీ, ఇప్పుడు వదిలిపెడుతున్నా, రేపు మార్నింగ్ మాత్రం అస్సలు వదిలిపెట్టాను, వెళ్ళు అంటూ శివానీని కారు ఎక్కు అని చెప్పి ఫాస్ట్గా తీసుకువెళ్ళి కాలేజ్ దగ్గర దింపి, బాయ్ రౌడీ, మార్నింగ్ వస్తానంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు కార్తీక్. తెలుసుకునే వరకు వదిలిపెట్టకూడదు అన్నయ్య, ఎలా అయితే ఏంటి, ఇప్పుడు వదిలిపెట్టాడు కదా, మార్నింగ్ కొంచెం ఫాస్ట్గా వచ్చి క్లాస్లోకి వెళ్ళాలి అనుకుని ఇంటికి వెళ్ళిపోయింది శివాని. టాబ్లెట్స్ పవర్ వల్ల ఫీవర్ తగ్గిపోయి నార్మల్ అయ్యాడు క్రిష్. లేచి ఫ్రెష్ అయ్యి లివింగ్ రూమ్లోకి వెళ్ళాడు. కృష్ణను చూసి లేచి నిల్చొని, సార్ మీకు ఇప్పుడు ఎలా ఉంది, ఏమైనా కావాలా మీకు అని అడిగింది రాధ. నేను బాగానే ఉన్నాను, కొంచెం టీ ఇవ్వు అన్నాడు క్రిష్. ఓకే సార్, 2 minutes అని కిచెన్లోకి వెళ్ళి క్రిష్ కోసం టీ ప్రిపేర్ చేసి జగదీష్కి మేడ్తో పంపించి క్రిష్కి తాను తీసుకువెళ్ళి ఇచ్చింది. యశోద ప్రెజెంట్ని మిస్ అవుతున్నాడు క్రిష్, కానీ అది పైకి కనిపించనివ్వకుండా కవర్ చేసుకుంటూ, రాధా, నేనిప్పుడు బాగానే ఉన్నాను, నువ్వు మీ రూమ్కి వెళ్ళిపోవచ్చు, నా కోసం నీకు ప్రాబ్లం ఎందుకు అన్నాడు క్రిష్. నాకేమీ ప్రాబ్లం లేదు సార్, మీరు కంప్లీట్గా క్యూర్ అయిన తర్వాత నేను వెళ్తాను, నా కోసం మీరు ఏమీ ఆలోచించకండి అంది రాధ. రాధ అలా అనేసరికి ఇంకేమీ అనలేక సైలెంట్ అయిపోయాడు క్రిష్. కార్తీక్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఎలా ఉందో అనుకొని మళ్ళీ ఇంటికి వచ్చాడు. కార్తీక్ ఇంటికి రాగానే, ఆంటీని ఒక్కదాన్ని వదిలిపెట్టి ఇలా వచ్చావు అన్నాడు క్రిష్. వెళ్తాన్రా, నువ్వు ఎలా ఉన్నావో లేచావో లేదో అని చూసి వెళ్దామని వచ్చాను అన్నాడు కార్తీక్. నేను బాగానే ఉన్నాను, రాధ కూడా ఇక్కడే ఉంది కదా, నువ్వేమీ కంగారు పడకు, ఇంటికి వెళ్ళు అన్నాడు క్రిష్. నేను మళ్ళీ మార్నింగ్ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిన తర్వాత, కూర్చో రాధా అన్నాడు క్రిష్. మొహమాటం పడుతూనే కూర్చుంది రాధ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ రాధా, నాకు ఎప్పుడైనా ఫీవర్ వస్తే మా మమ్మీ ఎలా చూసుకునేది అలాగే చూస్తున్నావు, మా మమ్మీని నేను చాలా మిస్ అవుతున్నాను, కానీ
నా మీద ఆధారపడి ఎంతోమంది ఉన్నారని నువ్వు అన్నావు కదా, అది నిజమే. వాళ్ళ కోసమైనా నేను నార్మల్ అవ్వటానికి ట్రై చేస్తాను అన్నాడు క్రిష్. థ్యాంక్ యూ సార్ అంది రాధ. ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే జగదీష్ అక్కడికి వచ్చాడు. అప్పటి వరకు నార్మల్గా ఉన్న క్రిష్ జగదీష్ని చూడగానే చాలా కోపంగా మారిపోయాడు. క్రిష్ని చూసిన జగదీష్ చూడగానే సైలెంట్గా అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళిపోయాడు. అదంతా చూసి కూడా చూడనట్లుగా ఊరుకుంది రాధ. కానీ క్రిష్కి మాత్రం యశోద గుర్తుకు వచ్చింది. ఇప్పుడు మా మమ్మీ లేదు అని తను ఇక్కడ ఉండటానికి వచ్చాడు. అదే మా మమ్మీ ఉన్నప్పుడు తన కోసం ఇక్కడే ఉండి ఉంటే తను ఎంత హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండి మాత్రం ఎవరికి లాభం, ఎందుకు ఉన్నాడు వెళ్ళిపోకుండా అనుకున్నాడు కోపంగా క్రిష్. కన్నా, నువ్వు అలా కోపంగా ఉండకురా, నువ్వు అలా కోపంగా ఉంటే నాకు ఏదోలా ఉంటుంది అని యశోద అన్నట్లుగా అనిపించి మమ్మీ అని చుట్టూ చూశాడు క్రిష్. ఉన్నట్టుండి క్రిష్ అలా అనేసరికి ఏమైంది సార్ అంది రాధ కంగారుగా. నథింగ్ అన్నాడు క్రిష్. మాన్సి జమునాతో మమ్మీ, పాపం పెద్ద మమ్మీ అలా అనుకోకుండా ఎక్స్పైర్ అవ్వడం చాలా బాధగా ఉంది. అండ్ క్రిష్ అన్నయ్య కూడా పాపం చాలా బాధపడుతున్నట్టున్నాడు. కుదిరితే ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అనుకుంటున్నాను అంది మాన్సి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా అర్థమవుతుందా? మానస్కి తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుంది. వాడికి కోపం వస్తే నిన్ను ఏం చేస్తాడో కొంచెమైనా ఆలోచించావా? అయినా ఎప్పుడు వాడికి కోపం తెప్పించే పనులే చేస్తావు. ఎందుకు? ఇప్పుడు నువ్వు రావడం లేదు అని అక్కడ బాధపడే వాళ్ళు ఎవరూ లేరు. అర్థమైందా? నీ గురించి నువ్వు ఆలోచించుకో. అనవసరమైన విషయాలన్నీ పక్కన పెట్టి అంది కోపంగా జమున. మామ్, అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు? రేపు నువ్వు ఇదే సిచ్యువేషన్లో ఉంటే అప్పుడు కూడా ఇలాగ మాట్లాడేదానివా అంది మాన్సి. మాన్సి, చాలు, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. నాకు కోపం తెప్పించకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అంది జమున. మానస్ అప్పుడే ఇంటికి వచ్చి వాళ్ళ అరుపులు విని ఏమైందమ్మా, ఎందుకు అలా అరుస్తున్నావు అన్నాడు మానస్. తనని అడిగిన విషయం మానస్తో చెప్తే చాలా పెద్ద గొడవ అవుతుంది అని తనకి తెలుసు. సో విషయం చెప్పకుండా నీ చెల్లెలు టూర్కి వెళ్తుందంట, వద్దు అంటే వినటం లేదు, అందుకే కొంచెం కోపం వచ్చింది, అంతే, ఇంకేమీ లేదు అంది జమున. ఎక్కడికి వెళ్ళటం అవసరం లేదు, సైలెంట్గా ఇంట్లోనే ఉండు అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు మానస్. జగదీష్ రూమ్లోకి వెళ్ళి దీర్ఘంగా ఆలోచించాడు. నేను ఇక్కడ ఉండటం వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు. నన్ను ఇక్కడ చూసిన ప్రతిసారి క్రిష్కి ఇంకా కోపం ఎక్కువవుతుంది. నేను ఇక్కడ ఉండి తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఎస్, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అనుకొని వెంటనే పైకి లేచి ఫోన్, వాలెట్, కీస్ తీసుకొని కిందకి వెళ్ళి రాధని పిలిచాడు. చెప్పండి సార్ అంది. రాధ సోఫాలో వెనక్కి వాలి కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నాడు క్రిష్. నేను ఇక్కడ నుండి అందరి మనశ్శాంతిని దూరం చేయడం నాకు ఇష్టం లేదు. సో నేను వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి క్రిష్ వైపు చూశాడు. తను కిందికి వచ్చినప్పుడు ఏ పొజిషన్లో అయితే ఉన్నాడో ఇప్పుడు కూడా అదే పొజిషన్లో ఉండటంతో అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా వెళ్ళిపోయాడు జగదీష్. జగదీష్ వెళ్తూ ఉంటే క్రిష్ వైపు చూసింది రాధ. క్రిష్లో ఏ మాత్రం చలనం లేకపోవటంతో తను కూడా సైలెంట్గా ఉండిపోయింది రాధ. విజయేంద్రతో మాట్లాడటం కోసం వెయిట్ చేస్తూ ఉంది నిత్య. చాలాసేపటి నుండి వెయిట్ చేస్తూ ఉండటంతో తనకి చిరాకుగా ఉంది, కానీ తప్పదు అన్నట్లుగా వెయిట్ చేస్తూ ఉంది. అప్పుడే ఇతనికి ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. ఫోన్ చూసి కూడా అన్నోన్ నెంబర్ అవ్వడంతో లిఫ్ట్ చేయకుండా సైలెంట్గా ఉండిపోయింది నిత్య. కాల్ కట్ అవగానే మళ్ళీ కాల్ రావడంతో అబ్బా, ఒక్కసారి లిఫ్ట్ చేయకపోతే ఊరుకోవచ్చు కదా, కంటిన్యూస్గా కాల్స్ చేస్తూనే ఉంటారు.